వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. అసలు ఈ ఎస్సీ వర్గీకరణను శాంపిల్ గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోదీ అని అన్నారు. మాల మహానాడు అధ్యక్షుడు రత్నాకర్ నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల 100లో నలుగురికే బెనిఫిట్ జరుగుతోంది. ఈ 100లో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ అంటూ ప్రశ్నించారు. 4 సీట్ల తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోరం అన్యాయం. చెంచాగిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. రిజర్వేషన్లు బెనిఫిట్ పొందిన మాల ఉద్యోగులారా మాల జాతిని తొక్కేస్తా ఉన్నారు. ఇకనైనా కళ్ళు తెరిచి బయటకు రండి. మా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వండి. తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈ రోజు ఎదుర్కొంటోంది. పూర్తిగా తెలుగు రాష్ట్రంలో మన కులం యొక్క ఉనికిని కోల్పోయాం. శాంతియుత పోరాటానికి సిద్ధం కండి మిత్రులారా అని పిలుపునిచ్చిన రత్నాకర్, మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, అలాగే దళిత సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా. అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా. మోడీ గారు అయితే ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి, డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి తొక్కేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి అమలాపురం వేదికగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా. ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది జస్ట్ ఇట్స్ పీనట్స్, జస్ట్ ఇట్స్ ఎ స్వీట్ రైస్. ఎంగిలి మెతుకులు పారేస్తూ ఉన్నారు మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 100లో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని దేశవ్యాప్తంగా మోడీ గారు 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట, సమన్యాయం పేరుతో. అలాగే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపరో సహోదరులు మన గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే మోడీ గారికి మనం కోరుకునేది ఒకటే, భాయ్ और बहनों सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है मोदी जी, देना चाहिए. आप कर सकते हैं तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी. यह काम देश के लिए अच्छा नहीं है. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో 9 నెలలుగా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉంటే రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు, రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపించేటటువంటి దళిత నాయకులు కనీసం నోరు విప్పి మాట్లాడడం లేదు మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది మిత్రులారా. ఇకనైనా రండి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా. డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్, డోంట్ థింక్ ఇట్ ఈస్ నాట్ టు బి చేంజ్డ్. ఇది చేంజ్ అవుతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేశారు కదా చట్టాలని అనుకోకండి మిత్రులారా. ఇజ్ ఇట్ గీత, ఇజ్ ఇట్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్? గీత, భగవద్గీత, ఖురానా ఇదేమైనా చేంజ్ చేయలేకపోవడానికి? పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజలు తలుచుకుంటే ఎవరైనా పారిపోవాల్సిందే మిత్రులారా. వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు పోరాటం చేస్తే మోడీ పారిపోలేదా? అలాగే మనం శాంతియుతంగా నిరంతర పోరాటం కొనసాగిద్దాం మిత్రులారా. మనం అంతా పోరాటం చేయాలి మిత్రులారా. లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం, మాల జాతి ఉండేది, అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ అమలాపురం వేదికగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. వీళ్ళిద్దరూ చట్టాలు చేశారు కదా, ఏమి చేయలేమని అనుకోకండి మిత్రులారా. ఎందుకంటే దొంగ రాజకీయ నాయకులు మనం మాట్లాడకపోతే, ప్రశ్నించకపోతే చట్టాలు చేస్తూనే ఉంటారు. మనం మాట్లాడకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేస్తారు మిత్రులారా. ఇకనైనా కళ్ళు తెరిచి ముందుకొచ్చి నిరంతర శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఉన్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల మహానాడు, మరి మిగతా రాష్ట్రాల్లో పోతే బికాస్ ఇట్స్ నాట్ కన్ఫర్మ్ టు ద వన్ స్టేట్ ఆఫ్ అవర్స్ ఆర్ అదర్స్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎంటైర్ నేషన్. మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి, దేశం మొత్తానికి సంబంధించినటువంటి పోరాటం కాబట్టి ఇట్ వాస్ రీక్రిస్టెండ్ యాజ్ రాక్స్. రాక్ స్టాండ్స్ ఫర్ రోర్ ఎగ్నిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది మిత్రులారా. వెన్ ఐ గో టు మహారాష్ట్ర, నోబడీ నోస్ వాట్ ఇట్స్ మాల మహానాడు. తెలియదు కాబట్టి
రాక్స్ అని పేరు చెప్పడం జరిగింది. ఇఫ్ ద కాంగ్రెస్ పార్టీ డిడ్ ఇట్ ఫర్ ఎ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా, మోడీ డిడ్ ఇట్ ఫర్ ది ఎంటైర్ నేషన్. ఫస్ట్ టైం ఎస్సీ వర్గీకరణ మన కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో మొదటిసారి చేస్తే మోడీ గారు దీన్ని దేశం మొత్తం చేశారు మిత్రులారా. ఇది మాలలపై కుట్రో లేకపోతే మాదిగలకు సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం కానే కాదు మిత్రులారా. దేశం మొత్తం మీద ఓవరాల్గా ప్రతి ఎస్సీఓని తొక్కేసేటటువంటి కార్యక్రమం, దేశం మొత్తం మీద ప్రతి ఎస్టీఓని తొక్కేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి పాత రోజుల్లో మనం ఏ విధంగా ఉన్నామో అదే విధంగా వెనక్కి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్. తెలంగాణలో చట్టం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం జరిగింది. చట్టాలు అనేవి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి బలం ఉంది కాబట్టి చేస్తారు. అయితే ప్రజా ఉద్యమం అనేది శాంతియుతంగా చేస్తే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకప్పుడు 2004లో ఎస్సీ వర్గీకరణ కుదరదు, ఇట్స్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, స్టేట్స్ డు నాట్ హ్యావ్ ద రైట్ టు సబ్ క్లాసిఫై ద ఎస్సీస్, ఎస్సీలు విభజించేటటువంటి అధికారం లేదు అని చెప్పేసి 2004లో ఎస్సీ వర్గీకరణ కుదరదని సుప్రీంకోర్టు 5 జడ్జెస్ సుప్రీంకోర్టు బెంచ్ జడ్జిమెంట్ చెప్పింది. ఈ రోజున అదే జడ్జిమెంట్ మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్తో 7 జడ్జిల బెంచ్ వచ్చి ఇట్స్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎస్సీస్ కెన్ బి సబ్ క్లాసిఫైడ్, స్టేట్స్ హ్యావ్ ద రైట్ టు డూ ఇట్ అని చెప్పేసి అదే సుప్రీంకోర్టు బెంచ్ అదే జడ్జిలు మళ్ళీ చెప్పారు. మేము నెక్స్ట్ 7 చెప్పారు కదా, 9, 11, 13తోనే మేము వెనక్కి మార్చేస్తాం. బికాజ్ టోటల్లీ ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాబట్టి, ఎస్ మద్దతు పలుకుతూ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి, జాతి పట్ల కమిట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదు. పక్కకు పోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం కదా. ఇది జాతికి, ఇది ఒక మాల సామాజిక వర్గానికే కాదు, మాదిగలకు కూడా సంబంధించిందే. మిత్రులందరూ ఒకసారి వినాలి ప్లీజ్. చూడండి, ఓవరాల్గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే, ప్రతి విషయంలోని మాదిగలే. ఓవరాల్గా